ఆత్మమిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మన కళల ద్వారా మన భవిష్యత్తుని తెలుసుకోవచ్చండి. అది ఎలాగో చూద్దాము. సాధారణంగా ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో ఏం జరగబోతుందో అనే ఆశ అనేది ఉంటుంది కదండి. ఇప్పుడు మనము ఆ భవిష్యత్తుని మన కళల ద్వారా ఎలా తెలుసుకోవాలో చూద్దామండి. చాలామంది భవిష్యత్తుని జాతకాల ద్వారాను, చేతి రేఖల ద్వారాను, గ్రహాల స్థితిని బట్టో చెప్తూ ఉంటారు కదండి. అవి 100% కావచ్చు, కాకపోవచ్చు. కానీ మనము ఈ కళల ద్వారా మనకి మనమే తెలుసుకోగలం. అంటే మన మీద మనకి నమ్మకం కలుగుతుందండి. అంటే ఆ డ్రీమ్స్ని చూడడం వల్ల మనకి చాలా 100%లో 80% మనకి పరివర్తన అనేది వస్తుందండి. ఆ పరివర్తన వల్ల మనము జరగబోయేదే కాకుండా మనము ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఏదైతే బాధకి గురి అవుతున్నామో దాని నుండి బయటపడే అవకాశం కూడా ఉందండి. ఇది భవిష్యత్తే కాదు, మనం అనుభవిస్తున్న కర్మను, బాధలను కూడా తొలగిస్తుంది ఈ డ్రీమ్స్ వల్ల. ఇవి సాధారణంగా వచ్చే డ్రీమ్స్ వేరు. ఇప్పుడు నేను చెప్పబోయే పద్ధతిలో చేస్తే మీకు వచ్చే డ్రీమ్స్ వేరుంటాయండి. ఆ డ్రీమ్సే కదా అని కొట్టిపారేయకుండా మనము ఈ పద్ధతిలో చేయడం వల్ల మనకి భవిష్యత్తులో జరగబోయేది కూడా తెలుస్తుందండి. ప్రస్తుతం అనుభవించే దానికి రీజన్ కూడా మనకు అర్థమవుతుంది. ఈ పరిస్థితిని ఎందుకు అంటే, కొంతమంది ఆర్థికంగా బాధపడుతుంటారు, కొంతమంది హెల్త్ పరంగా బాధపడుతుంటారు కదండి. అలా అది ఎందుకు వచ్చింది అనే విషయాన్ని తెలుసుకోగలుగుతామండి ఈ డ్రీమ్స్ ద్వారా. ముందుగా మనము ఈ డ్రీమ్స్ చూసుకోవాలండి. ఫస్ట్ డ్రీమ్స్ని ఎలా చూసుకోవాలి అనేది నేను మధ్యలో చెప్తానండి. ఇప్పుడు మనము డ్రీమ్స్ చూసుకున్న తర్వాత పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం, పరివర్తన ప్రక్రియ అనేది చేసుకోవాలండి. ఇది చేసుకుంటేనే మీకు ఖచ్చితంగా ఆ డ్రీమ్స్లో ఏదైతే వచ్చిందో బాధకి గురి అయ్యి, ఇప్పుడు బాధపడుతున్నట్టు ఎవరైనా వచ్చింది అనుకోండి, అలా బాధపడుతున్నట్టు కనిపిస్తే డ్రీమ్లో అది మీరే ఎవరికో ఇచ్చారు అని అర్థం. అంటే డ్రీమ్స్లలో మిమ్మల్ని ఎవరైనా బాధ పెడుతూ వచ్చినా, మీకు ఎవరైనా బాధపడుతూ కనిపించిన డ్రీమ్లో అది మనమే గతంలో మనమే ఇచ్చి ఉంటాము ఆ బాధని. మళ్ళీ ఇప్పుడు తిరిగి అది మనకు వచ్చింది అని అర్థం అండి. ఎందుకు అంటే గతంలో మనం ఇచ్చి ఉంటాం అంటే అది అజ్ఞానంతో. అప్పుడు అజ్ఞానంలో ఉంటాం మనం. అంటే ఆ జన్మలో అజ్ఞానంతో ఉంటామండి. ఇప్పుడు మనకు జ్ఞానం వచ్చే కొద్దీ ఇప్పుడు మనము సరైన మార్గంలో, ఈ భక్తి మార్గంలో కానీ, ధ్యాన మార్గంలో కానీ వస్తాము. ఇలా వచ్చినప్పుడు మనకి ఈ కర్మ అనేది తెలియజేయబడుతుంది. యూనివర్స్ అనేది కర్మ మనకి తెలియజేయబడుతుంది. యూనివర్స్ ఎందుకు ఇస్తుంది అంటే మనకి ఆ అర్హత వచ్చింది అని అర్థం అండి. అర్హత వచ్చినప్పుడు యూనివర్స్ మనకి చూపిస్తుంది. ఇప్పుడు మనం డ్రీమ్లా అడుగుతాం కదా, అలా అడగడం వల్ల మన పైన మనకి నమ్మకం అనేది, మన మీద యూనివర్స్కి నమ్మకం వచ్చినప్పుడు మనకి ఆ అర్హత వచ్చినప్పుడు యూనివర్స్ చూపిస్తుంది. అలా చూపించడం కూడా చాలా మందికి జరగదండి. అంటే వాళ్ళ అర్హతను బట్టి ఉంటుంది. ఇప్పుడు కొంతమంది డ్రీమ్స్ చూసుకుంటారు. ఇప్పుడు భక్తి మార్గంలో, ధ్యాన మార్గంలో ఉన్న కొంతమందికి వాళ్ళు ఈ ప్రక్రియ చేయకపోయినా కూడా ఒకసారి కనెక్ట్ అయ్యి వస్తుంటాయి. యూనివర్స్ ముందే చెప్తుంది, ప్రకృతి మాత ముందే మనకు హింట్ ఇస్తుంది, ఇది జరగబోతుంది, ఇలా అవుతుంది అని. కానీ మనం అదైతే పీడకలనో లేదంటే భయపడుకుంటూ కొట్టి పారేస్తాము. అలా కొట్టి పారేయకూడదండి. మనకి రాబోయేది ఏమన్నా ఉంటే, అంటే చిన్నగా యాక్సిడెంట్ కానీ ఏదైనా మనకి జరగబోయేది కానీ, మన బంధువులలో, మన ఇంట్లో ఎవరికైనా జరగబోయేది కానీ ముందే మనకి తెలిసిపోతుంది. ఆ యూనివర్స్ అనేది మనకు ముందే చూపిస్తుంది, ఈ భక్తి మార్గంలో, ధ్యాన మార్గంలో ఉన్న వారికి. కానీ కొంచెం ఎనర్జీ ఉండాలండి. ఈ భక్తి మార్గంలో, ధ్యాన మార్గంలోకి వచ్చిన వాళ్ళకి, ఆ ఎనర్జీతో కనెక్ట్ అయిన వాళ్ళకి కొంతమందికి చూపిస్తుంది. కానీ పర్టికులర్గా మనం ఇప్పుడు ఈ
జ్ఞాన మార్గంలో ఉన్నప్పుడు, భక్తి మార్గంలో ఉన్నప్పుడు మనం అడిగితే ఖచ్చితంగా యూనివర్స్ అనేది చూపిస్తుందండి. ఎందుకు అంటే మనం ఇప్పుడు ప్రాయశ్చిత్తం పరివర్తన అంటే మనం చేసుకుంటాం కదండి. ఖచ్చితంగా పశ్చాత్తాపం పడుతాము అని మనకు ఆ అర్హత వచ్చింది అని యూనివర్స్ అనుకుంటే మనకి చూపిస్తుంది. కానీ ఇప్పుడు ఈ పద్ధతి ఎవరైనా చేయొచ్చండి. మెడిటేషన్ చేసేవాళ్ళు కానీ నార్మల్గా చేయని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. భక్తి మార్గంలో ఉన్నారంటే ఎవరైనా చేసుకోవచ్చండి. కానీ ఇది చేసుకుంటే మాత్రం మనం ప్రస్తుతం అనుభవిస్తున్న బాధలు కానీ రాబోయే కర్మలను తగ్గించుకోవడం కానీ ఖచ్చితంగా జరుగుతుందండి. ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దామండి. ఒక ఆమెకి ఇట్లానే మైగ్రేన్ తలనొప్పి అనేది ఉండిందండి. విపరీతంగా ఉంది. అసలు ఇంకా ఆమె కూర్చోలేదు, నిలవలేదు, పడుకోలేదు. అంత తలనొప్పి, మైగ్రేన్ తలనొప్పి అనమాట. ఎంతమంది డాక్టర్ల దగ్గరికి చూపించినా కూడా అది తగ్గలేదు. అప్పుడు ఆవిడ ఇలా మెడిటేషన్ గురించి ఇలా తెలిసి ఇది ఒకసారి ట్రై చేద్దాం, ఇన్ని చూసాం కదా, ఇది లాస్ట్ చూద్దాం అనేసి తను ట్రై చేసిందండి. ఈ పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం అనే ప్రక్రియ చేసుకుంది. డ్రీమ్ అడిగింది, డ్రీమ్ చూసుకుంది. ఆ డ్రీమ్లో తనకేమొచ్చింది అంటే ఆ మైగ్రేన్ తలనొప్పికి కారణం అడుగమ్మా అని చెప్పానండి. ఆ మైగ్రేన్ తలనొప్పికి కారణం డ్రీమ్ రాత్రి పడుకునేటప్పుడు డ్రీమ్ అడిగి పడుకో, నీకు మాస్టర్స్ చూపిస్తారా అని చెప్పాను. అలా 1 వీక్ చేసిందండి. కొంతమందికి ఒక్క రోజులోనే రావచ్చు, కొంతమందికి 2 రోజులు రావచ్చు, కొంతమందికి వారం 10 రోజులు పట్టొచ్చు. మన బాధ ఉంటుంది కదండి, ఆ బాధ తీవ్రతను బట్టి వాళ్ళకి రిజల్ట్ అనేది వస్తుంది. ఈ అమ్మాయికి ఎక్కువగా మైగ్రేన్ తలనొప్పి విపరీతంగా ఉండింది. తను ఇంకా చేయాలి ఖచ్చితంగా అని అనుకొని చేసిందండి. అలా చేయడం వల్ల తనకి మాస్టర్స్ ఒక డ్రీమ్ చూపించారు. ఆ డ్రీమ్లో తనకి ఏమొచ్చింది అంటే తను గత జన్మలలో అంటే ఏదో ఒక జన్మ ఉంటుంది కదండి, ఈ వేల జన్మలలో తను గతంలో అజ్ఞానంతో గత జన్మలో ఒక పాములు ఉంటాయి కదండి, ఆ పాములని తలపైన కొట్టి చంపింది. అలా కొట్టి చంపడం వల్ల అవి ఎంత బాధను అనుభవించి చనిపోయాయో ఈ అమ్మాయికి అంత బాధ అంతకంటే ఎక్కువ కాదండి, తక్కువనే. అవి ఎంత అనుభవించినాయో అంతకి తక్కువనే. అంటే 100% అంటే మనకి 20% ఇస్తారండి ఈ జన్మలో. ఆ 20% ఇలా ఉంటుంది. ఆ అమ్మాయికి అలా కొట్టి చంపినట్టు రక్తం కారుతున్నట్టు డ్రీమ్లో చూపించారు. ఆ అమ్మాయి భయపడి ఇది నేను చేశానా అని ఆమె క్వశ్చన్ వేసిందండి నాకు. అంటే నమ్మరు కదండి, నమ్మరు. నేను చేశాను అంటే ఇప్పుడు నువ్వు చేసావు ఇలా అంటే నేను చెప్తే నమ్మరు. తనంతటకి తనే చూసుకునేసరికి తనకు అర్థమైంది. అంటే ఆ డ్రీమ్లో మనకి 3D కాదండి 5D అట్లా చూపిస్తారు. అంత క్లియర్గా ఉంటుంది పిక్చర్, క్లియర్ కట్గా. ఇప్పుడు మనం కలర్ టీవీలో ఎలా ఉంటుంది 3D కాకుండా 5D అలా చూపిస్తారండి మాస్టర్స్. అమ్మాయికి అలా పాములను చంపుతున్నట్టు తల మీద వచ్చింది డ్రీమ్. అది చూసి తను ఇంకా నేను ఇలా చేశాను అని బాధపడింది. అలా బాధపడుతూ ఇంకా సరే క్షమాపణ చెప్పుకో, ఆ పాములకి క్షమాపణ చెప్పి ఈ ప్రక్రియ అండి, పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం ప్రక్రియ అనేది చేసుకోవాలి. ఆ అమ్మాయి చేసిందనమాట. అలా చేసి ఈ ప్రక్రియ చేసిన తర్వాత తనకి ఆ పాములు మళ్ళీ అంటే ప్రక్రియ చేసిన తర్వాత తనకి ఆ పాములే మళ్ళీ ఆశీర్వదిస్తున్నట్టు ఒక డ్రీమ్ వచ్చిందండి. అంటే ఈ ప్రక్రియ చేసిన తర్వాత అలా వస్తుంది మళ్ళీ మంచిగా. మనం ఎవరినైతే బాధ పెడుతున్నామో వాళ్ళే మనల్ని మళ్ళీ నవ్వుతున్నట్టు దీవిస్తున్నట్టు వస్తుంది. అలా వచ్చింది అంటే అప్పుడు కర్మ అనేది మనకి క్లియర్ అయింది. ఆ అమ్మాయికి ఆ మైగ్రేన్ కూడా చిన్నగా తగ్గిపోయిందండి. ఇప్పుడు మైగ్రేన్ నాకుందా అనే స్టేజ్కి వచ్చింది తను. అలా తగ్గిపోతాయండి. అంటే కర్మ మనం చేసి ఉంటాము, కానీ మనకి తెలియదు అలా కర్మ ఉంది మనం చేసినాము అంటే మనం నమ్మము. ఎందుకంటే మనం ఇప్పుడు నేను మంచి
అది మంచి మార్గంలో ఉన్నాను, నేను చాలా ఎవరికి హాని చేయలేదు అని అనుకుంటూ ఉంటారండి. కానీ ఇవి గత జన్మల తాలూకా మనకి ఇప్పుడు బాధలండి. గతంలో పూర్వజన్మ అంటారు కదండి, పూర్వజన్మ పాపం కృతం వ్యాధి రూపేణ పీడితే. అలా మనకి గతంలో చేసిన పాపమే వ్యాధి రూపంలో పీడిస్తుందండి. అది తెలియక చాలామంది నాకు ఈ వ్యాధి వచ్చింది, ఇది నేను చేశాను, అంటే ఇది ఎందుకు ఇప్పుడు బాధపడుతున్నా అని అనుకుంటుంటారండి. దానికి అసలు కారణం మనం తెలుసుకొని ఆ కర్మను మనం తీసేసుకొని మనము మంచిగా భవిష్యత్తులో రాబోయే రోజుల్లో మంచిగా బతకడానికి, జీవించడానికి ఇది చక్కటి ఉపాయం అండి. ఇది ఎవరైనా ట్రై చేయొచ్చు. బట్ చేసి మనకి మాత్రం డ్రీమ్ అడిగితే ఖచ్చితంగా మాస్టర్స్ ఇస్తారండి. మాస్టర్స్ మీద నమ్మకం పెట్టుకోవాలి. మాస్టర్స్ అంటే ఎవరో కాదండి, మనము నమ్ముకున్న దైవం. మీ ఇష్ట దైవం అనుకోండి, ఎవరైనా. ఇప్పుడు బుద్ధుడు ఉన్నాడు, బుద్ధ భగవానుడు అనుకోండి, పరమేశ్వరుడు అనుకోండి, అంటే వీళ్ళందరూ మాస్టర్సే అనుకోవాలి. మనకి హెల్ప్ చేయడానికి వస్తుంటారు వీళ్ళు. అలా హెల్ప్ చేయడం వల్ల మనకి ఆల్రెడీ వాళ్ళు ఎన్లైట్మెంట్ మాస్టర్స్ అండి. ఇలా చేయడం వల్ల మనము కృతజ్ఞతలు తెలుపుకుంటూ వాళ్ళకి కాంతిని పంపిస్తే ఇంకా చాలా బాగుంటుందండి. వాళ్ళు ఇంకా ఇంప్రూవ్మెంట్ మనకి హెల్ప్ చేస్తారు ఎక్కువగా. ఎప్పుడైనా మనం అడిగితే ఏ చిన్న విషయం కానీ మనకి అడిగితే మాస్టర్స్ ఖచ్చితంగా హెల్ప్ చేస్తారండి. ఫస్ట్ మీరు అడిగి చూస్తే తెలుస్తుంది. ఇది ఎలా చేసుకోవాలి అంటే, మనము రాత్రి పడుకునేటప్పుడు ధ్యానం చేసి పడుకోవాలండి. ధ్యానం చేసి పడుకుంటే మనకి మధ్యరాత్రిలో మెలకువ వస్తుంది. అప్పుడు మళ్ళీ ధ్యానం చేసి మాస్టర్స్ ధ్యానం ప్రసాదించండి మాస్టర్స్ అని చెప్పాలి. అలా చెప్పి మళ్ళీ పడుకుంటే మనకు ఒక డ్రీమ్ వస్తుందండి. అంటే మీరు ఇప్పుడు ఏదైతే సఫర్ అవుతున్నారో దాని గురించి డ్రీమ్ వస్తుంది. అంటే మీకు ఏది ఇవ్వాలో మాస్టర్స్కి తెలుసు, ఏ జ్ఞానం ఇవ్వాలనేది వాళ్ళకి తెలుసు అండి. అదే జ్ఞానం మీకు ఇస్తారు. అలా అడిగి పడుకోండి. నైట్ పడుకునేటప్పుడు ఈ డ్రీమ్స్ ఎక్కువగా 3 నుంచి 4 వస్తాయండి, ఆ టైంలో వస్తాయి. మీరు ధ్యానం చేసేటప్పుడు స్టార్టింగ్లో మామూలుగా ఒక 5 మినిట్స్ చేసి 72 శ్వాసలు తీసుకోవాలండి. 72 శ్వాసలు తీసుకొని ధ్యానం చేస్తూ మనం ఆ శ్వాసలు అనేటివి లెక్క పెట్టుకోవాలండి. అలా పెట్టుకున్నాక 72 శ్వాసలు అయిపోయినాక మాస్టర్స్ నాకు జ్ఞానం ప్రసాదించండి అని చెప్పండి. వాళ్ళు మీకు తగ్గట్టు ఆ డ్రీమ్, ఇప్పుడు మీరు ఏదానికైతే సఫర్ అవుతున్నారో ఆ డ్రీమ్ పంపిస్తారండి. అది గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి. కొంతమంది మర్చిపోతారు, కానీ గుర్తుండాలి అని కూడా అనుకోవాలండి. అలా అనుకొని పడుకుంటే మనకి మాస్టర్స్ మధ్యరాత్రిలో మెలకువ అనేది తెప్పిస్తారు. మనం లేచి మళ్ళీ అప్పుడు కూర్చొని మెడిటేషన్ చేయాలండి. ఇలానే 72 శ్వాసలు తీసి మనం అలా తీస్తూ లోపే మనకు నిద్ర వస్తుంది మత్తుగా. అప్పుడు మళ్ళీ మనం పడుకోవాలి. ఇంకా ఆ మత్తులోనే నిద్ర ఎక్కువ వస్తుంటుంది. ఆ శ్వాసలు తీసేటప్పుడే ఇంకా ఓకే పర్లేదు, నిద్ర ఎక్కువ వస్తున్నప్పుడు పడుకోండి. అలా పడుకున్నప్పుడే ఒక డ్రీమ్ వస్తుందండి. ఆ డ్రీమ్ మాస్టర్స్ మీకు పంపిస్తారు. అంటే మీకు ఆ డ్రీమ్ కలలో చూపిస్తారు. అలా చూపించినప్పుడు మీరేం కంగారు పడకుండా మీకు ఏదైతే డ్రీమ్ వచ్చిందో అది మీరు గుర్తుండదు అంటే నోట్ చేసుకోండి, లేదంటే ఫోన్లో రికార్డ్ చేసుకొని పెట్టుకోండి, లేదంటే రాసుకోండి. మళ్ళీ మర్చిపోతే కష్టం అన్నమాట. ఆ డ్రీమ్ని డీకోడ్ చేసుకొని మీకు ఏదైతే డ్రీమ్ వచ్చిందో ఆ డ్రీమ్ని డీకోడ్ అనేది చేసుకోవాలండి. మీకు ఏదైనా డ్రీమ్ వస్తే కూడా నాకు మెసేజ్ పెట్టండి, నేను చెప్తాను ఖచ్చితంగా. ఈ ప్రక్రియ అయితే చేయండి, ఖచ్చితంగా మీలో మార్పు అనేది వస్తుంది. డ్రీమ్ చూసుకొని మనం ప్రాయశ్చిత్తం, పరివర్తన, పశ్చాత్తాపం పడడం వల్ల ఖచ్చితంగా మీకు అనేది మంచిగా ఉంటుంది లైఫ్. ఈ వీడియో ఫుల్గా చూడండి. ఫుల్గా చూస్తేనే ఇది అర్థమవుతుంది కదా. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా ఆన్సర్ ఇస్తాను. ఇది ఖచ్చితంగా చేయండి. ఏ డౌట్ వచ్చినా నేను చెప్తానండి. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.